చేతికి అందొచ్చిన కుమారుడు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం, చెప్పలేనిది. అది కేవలం అనుభవించిన తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి ఒక ఘోరమైన చావు మరొక కుమారుడికి రావద్దు, అలాంటి బాధ మరొక తల్లిదండ్రులు పడవద్దు అని ఆలోచించేవారు కూడా చాలా మంది ఉంటారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు అంటే ఏ విధంగా అయితే తమ కుమారుడు చనిపోయాడో ఆ విధంగా ఇంకొకరి తల్లిదండ్రులు బాధపడవద్దు, ఇంకొకరి కుమారుని లాస్ అవ్వద్దు అని చెప్పి కొందరికి మాత్రం ఆలోచన వస్తుంది. అలాంటి ఘటనే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డగూడెం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి అనే ఒక వ్యక్తికి వచ్చింది ఆలోచన. తమ 18 ఏళ్ళకు చేతికి వచ్చిన 18 ఏళ్ళ కుమారుడు రోడ్డు ప్రమాదంలో కేవలం హెల్మెట్ లేకపోవడంతోనే చనిపోవడంతో కకావికలమైన వారి కుటుంబం నిజంగా ఇలాంటి బాధ, ఇలాంటి చావు మరొకటి జరగొద్దు, నా కొడుకులాగా ఇంకొకరి కొడుకు చనిపోవద్దు, ఇంకొక తల్లిదండ్రులకు ఇలాంటి గర్భశోకం మిగిల్చొద్దు అనే ఒక దృఢ సంకల్పంతో గత ఏడాది జూన్లో తమ కుమారుడు సిద్ధార్థ 18 సంవత్సరాల యువకుడు చనిపోవడం జరిగింది. సో సరిగ్గా ఇదే సంక్రాంతికి ముందు ఇలాంటి ప్రమాదంలో మృతి చెందడం ద్వారా ఈ సంక్రాంతికి వారు ఎర్రగడ్డగూడెం గ్రామంలో పలు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలు నిర్వహించి అక్కడ గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ఒక హెల్మెట్ను గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఒక బహుమతిగా హెల్మెట్ను ప్రదానం చేసిరు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు ద్విచక్ర వాహనాలు, ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు అజాగ్రత్తగా నడపవద్దు, ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే వాళ్ళ కుమారుడు కేవలం తలకు బలమైన గాయం తగలడం వల్ల, కేవలం తలకు మాత్రమే గాయం జరగడం వల్ల మృతి చెందిండు. సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే హెల్మెట్ పెట్టుకుంటే నా కుమారుడు బ్రతికి ఉండేవాడనే ఒక ఆలోచనతోటి ఎర్రగడ్డగూడెం గ్రామానికి చెందిన ఆండాలు నర్సిరెడ్డి అనే దంపతులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరు. ప్రతి ఏటా ఇలాగే సంక్రాంతికి ఏదో ఒక పోటీలు నిర్వహిస్తుంటాం. అదేవిధంగా యువతకు హెల్మెట్లు బహుకరిస్తాం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడంతో ఇక్కడికే కదా, ఇంటి నుంచి రోడ్డు మీద వరకే కదా అనే ఒక అజాగ్రత్త వద్దు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుంటే తమ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉండగలగవచ్చు. లేదంటే తల్లిదండ్రులు పడే బాధ సో వర్ణనాతీతం. సో ఇదే బాధ ఇంకొక కుటుంబం పడవద్దని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు భాగంగా వారి పెద్ద కుమారుడు కిరణ్ రెడ్డి, సో కిరణ్ రెడ్డి కూడా ఇందులో భాగస్వామ్యమై 30 మందికి హెల్మెట్లు బహుకరించడం జరిగింది. ఇలాంటి నా తమ్ముళ్లాగా ఎవరు మృతి చెందవద్దు, నా తమ్ముడు ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న తమ్ముడు లేకపోవడం ఎంతో బాధాకరంగా ఆయన అక్కడ ఉన్న యువతకు చెప్పడం, అదేవిధంగా స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇవ్వడం, వారందరికీ బహుమతుగా ఆ హెల్మెట్లు ఇవ్వడం తోటి నిజంగా ఇదొక మనం ఆలోచించాల్సిన అంశం. ప్రతిరోజు నిత్యం ఎంతోమంది ఇలాంటి రోడ్డు ప్రమాదాల్లో యువతతో పాటు కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు రోడ్డుపై వెళ్తుంటే ఒకరు చనిపోవడం, ఒకరు బ్రతకడం. అంటే కేవలం హెల్మెట్ లేకుండా, హెల్మెట్ ఉంటే దాదాపు 80% మరణాలు జరగకుండా ఉంటాయి. ఏది రోడ్డు ప్రమాదాల్లో కేవలం హెల్మెట్లు లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి బాధ కూడా ఆ తల్లిదండ్రులకు మిగిలిపోతుంది, కుటుంబ సభ్యులకు మిగిలిపోతుంది అనే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి వారు అక్కడున్న యువతకు కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి మనం కూడా అంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు వాళ్ళు ఏదో బహుమతి ఇచ్చారు, ఇదేదో పెద్ద అంశం కాదని అనుకోవచ్చు. కానీ ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్న వారు అవుతున్నారు వారంతా. వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. యువత కూడా ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో, ఇప్పుడు వచ్చిన అతివేగంగా నడిపే బండ్లు అంటే ఆ బైక్స్ కూడా సీసీ అత్యధికమైన 200 cc 400 cc బైక్స్ వస్తున్నాయి. సో యువత వారి తల్లిదండ్రులు వారికి కొనిస్తున్నారు, 2-3 లక్షలు పెట్టి బైక్ కొనిస్తున్నారు, కానీ కేవలం 300 పెట్టి హెల్మెట్ మాత్రం కొనిస్తలేరు. ఒకవేళ కొనిచ్చినా అది పెట్టుకోవాలంటే జుట్టు ఖరాబ్ అవుతుందని, చెమటలు వస్తున్నాయని, లేదంటే పౌడర్ పోతుందని, మేకప్ పోతుందని యువత వాటిని పక్కకు పెడుతున్నారు. ఎవరైతే ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారో అలాంటి ప్రాణాలు పోతున్నాయి. అలాంటి తల్లిదండ్రులకు గర్భశోకం ఉంటుంది. సో ఎవరైతే వాహనాలు నడుపుతారో ఖచ్చితంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగి నిజంగా పండగల ముందు కుమారులను పోగొట్టుకోవడం, కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడం కేవలం హెల్మెట్ లేకుండా అనేది చాలా విచారకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు. తమ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగొద్దనే నర్సిరెడ్డి అండాల దంపతులు ఇలాంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వారికి నిజంగా అభినందనలు. ఇంకొక కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా వారు తీసుకుంటున్న జాగ్రత్త, వారు చెప్తున్న జాగ్రత్తలు నిజంగా ప్రశంసనీయం. మన సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.